హాయ్ అండి, వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్. ఇప్పుడైతే ఆఫీస్ నుంచి అయితే నేను ఇంటికి వెళ్తున్నాను. అది కాక మాకైతే ఫుల్ వర్షం అయితే పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఫుల్ ట్రాఫిక్, అందుకని ఆటోలు బండ్లన్నీ ఆగిపోయినాయి. అది కాక వేరే లారీ రాంగ్ రూట్లో వచ్చిందని చెప్పని ఆపేసి పోలీసులు అంతా వచ్చారు. ఇక్కడైతే చాలా పెద్ద ఇష్యూ కూడా అయ్యింది. సో ఈ గొడవ ఎప్పుడు కాగుతుందో, ఇంటికి ఎప్పుడు బయలుదేరుతామో అన్నట్లాగా ఆటోలు అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ట్రాఫిక్ పోలీసులు అందరూ వచ్చి గొడవ అయితే సద్దుమణి చేశారు. సో ఇప్పుడైతే బండ్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో, జనాలు కూడా ఆగిపోయారు. సో అదేవిధంగా అయితే ఆటో అయితే బయలుదేరింది. ఇంటికైతే వెళ్ళాను, ఇంటికైతే వచ్చేసాను. ఇంకా సన్న చినుకులు అయితే పడుతున్నాయి. పెద్ద వర్షంగా అయితే పడింది సాయంత్రం అంతా. సో కొంచెం అయితే తగ్గింది, లైట్గా చినుకులు అయితే పడుతుంది. సో గొడుగు అయితే అవసరం లేదని చెప్పనేసి ఇంట్లోకి అయితే వచ్చేసాను. సో పిల్లలు కూడా లేరు, ఇల్లంతా చాలా ఖాళీగా ఉంది. చాలా బోసిపోయినట్టు అనిపిస్తుంది పిల్లలు లేకపోయేసరికి. ఇల్లు చాలా బాధ అయితే వేస్తూ ఉందన్నమాట. ఇంటికి వచ్చే లోపు అయితే పిల్లలు చక్కగా టీవీ పెట్టుకొని చూస్తా ఆడుకుంటూ ఉండేవాళ్ళు. సో ఎవరు లేకపోయేసరికి నాకు ఏదోలా అంటే దిగులుగా అయిపోయిందనమాట పిల్లల కోసము. బయటంతా కూడా బాగా వర్షం పడి మొత్తం అయితే తడిచిపోయింది. వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి వర్షంకి. అంటే వర్షం అయితే చాలా బాగా కురిసిందనమాట ఈవినింగ్. కొంచెం తగ్గిందనమాట వర్షం. ఇంకా వింటర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మార్నింగ్ అంతా కొంచెం వర్షం అట్లా లేకుండా అయితే సాయంత్రం టైమే వర్షం అయితే పడుతుంది. సో ఇంకేముంది, పిల్లలు కూడా లేని దెబ్బకి నేనైతే ఇంకా వచ్చి ఎంతో టీవీ అయితే పెట్టాను. సో టీవీ అయితే చూస్తున్నాము. ఏమైనా పిల్లలు ఇంట్లో ఉండేదానికి లేని దానికి చాలా తేడా అయితే ఉంది. సో ఇదైతే పడమటి సంధ్యారాగం సీరియల్ అయితే వస్తూ ఉంది. ఈ సీరియల్ కూడా కొంచెం బాధగా ఉంది. పాపం రామలక్ష్మి ఇష్టపడిన అబ్బాయిని చేసుకోకుండా వేరే అతను చేసుకుంటుందని చెప్పని. సో కరెక్ట్గా 8 కల్లా వస్తుంది ఈ సీరియల్. 8 కల్లా వచ్చేసాను ఇంటికి ఇవాళైతే. ఆయన అయితే చూడండి ఇలా పడుకొని అయితే మొబైల్ చూసుకుంటా ఉన్నారు. సో మొబైల్ ఉంటే చాలు, ఇంకా వేరే లోకమేం లేదు. ఈ సీరియల్ అయితే ఇప్పుడైతే ఇంట్రెస్టింగ్గా ఉంది. పెళ్ళైతే రామలక్ష్మి ఇష్టపడిన వాడిని చేసుకుంటుందా లేదా అనే ఒక ఆత్రం కూడా ఉంది ఈ సీరియల్. కానీ ఈ ఎపిసోడ్ మొత్తం చూసే లోపు అయితే మనకు ఒక 1 వీక్ టైం అయితే చూపిస్తారు. ఒక 1 వీక్ అయితే టైం అయితే పడుతుంది. ఎందుకంటే సీరియల్ అంటేనే తెలిసింది కదా, సాగదీసి వేస్తారు.
సో ఇంకా టీవీ అయితే చూస్తా అయితే తినేద్దాము, వస్తా అనే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చాను. వేడివేడిగా ఉంది కాబట్టి తినేద్దామని. సో ఇలా సాస్ ఆనియన్స్ అయితే ఇచ్చారు. సో ఓపెన్ చేసి అయితే తిందామనేసి, ఇంకా అంటే ఈ వాన పడింది కదా, వేడివేడిగా అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ బాగుంటుందని ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చుకున్నాము. ఇలా తెచ్చుకొని అయితే వేడివేడిగా అయితే తినేస్తున్నాము. సో కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.